హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు చిట్టి వరల్డ్. ఈరోజు మనం ఉల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని మంచిగా ఒక 2-3 ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి పచ్చిగా అనిపించదు ఉల్లిగడ్డ టేస్ట్ అనేది. సో ఇలా గోల్డెన్ కలర్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఆప్షనల్, కావాలనుకుంటే కొత్తిమీరలు కూడా ఉంటాయి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకోండి పైన చూపిస్తున్నట్టుగా. అండ్ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అవి మంచిగా గోలిన తర్వాత కాసేపు పక్కన పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా అంతా మంచిగా గోలిన తర్వాత మనం దీన్ని మిక్సీలోకి తీసుకోవాలి. ముందుగా వేయించిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి సో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఆ తర్వాత రుచికి మీకు ఎంత కారం కావాలంటే దాన్ని బట్టి అంత కారం యాడ్ చేసుకోండి. కొంతమంది ఎండుమిర్చి కూడా వేసుకుంటారు. అలా కారం వేసుకొని ఉప్పు వేసుకొని అండ్ చింతపండు వేసుకోండి కొంచెం. ఆ తర్వాత మిక్సీ పట్టేస్తే ఇలా ఉంటుంది. అది మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు, బరకగా కావాలంటే బరకగా కూడా పట్టుకోవచ్చు. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర అండ్ అలానే కల్యమాకు వేసి మంచిగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈ పోపు అనేది ఇది పచ్చిగా ఉండకుండా మంచిగా కలిసిపోతుంది. అప్పుడు వేడివేడి అన్నంలో ఇది వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ జలుబు అయినప్పుడు, గొంతు పట్టినప్పుడు ఇలా కారం తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.